ఓరుగల్లోని నిట్ కోలాహలంగా మారింది. టెక్నోజియాస్ 2016 వేడుకలతో సందడిగా మారింది. వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఎగ్జిబిట్స్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సాంకేతిక విద్యతో పాటు టాలెంట్ నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదికగా టెక్నోజియాస్ ఫెస్ట్ ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో అట్టహాసంగా సాంకేతిక ఉత్సవం రెండో రోజు కొనసాగుతోంది. టెక్నోజియాన్ ఫెస్ట్ కు దేశంలోని 500 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వచ్చిన వేల మంది విద్యార్థులతో నీటి ప్రాంగణం నిండిపోయింది. యువ ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. 2006లో నెట్లో టెక్నోజియాన్ ప్రారంభమై ఈ ఏడాదికి 10 ఏళ్లు గడిచాయి. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక అంశం ఉంటుంది. ఈ ఏడాది క్రినోస్ థీమ్ పేరుతో ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. 2500 మంది ప్రతినిధులు తమ పేర్లు ఎన్రోల్ చేయించుకున్నారు. విద్యార్థుల ఎగ్జిబిట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. సిఎస్ఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఈసీఈ, మెటలర్జీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్ ఇలా వేర్వేరు విభాగాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఇందులో ఉన్నాయి. ఓవరాల్ గా మొత్తం క్యాంపస్ అంతా చూస్తే లైక్ ఫ్యాబులస్ అండ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో వెరీ నైస్. అదంతా చూసిన బట్టి అయితే అట్లీస్ట్ మేము కొంచెం నేర్చుకోవచ్చు, సో దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మాకు ఉంటుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము 5గురం మా వ్యాండోగ్రాఫ్ జనరేటర్ని ఒక 2 months నుంచి తయారు చేస్తున్నాం. మా డివైస్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే రెగ్యులర్గా టీవీ దగ్గర కానీ అట్లా హెయిర్ ఇట్లా మూవ్ చేసినప్పుడు జుట్టు అంతా గాల్లోకి లెగుస్తుంది. అది స్టాటిక్ ఛార్జ్ వల్ల. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్. ఈ స్టాటిక్ ఛార్జెస్ని అట్లా చిన్న కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం మేము. బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ కరెంట్ నుండి రోటర్ టర్న్ అయ్యి థ్రస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఇది లిఫ్ట్ అవుతుంది. ట్రాన్స్మిటర్ రేడియో సిగ్నల్స్ నుండి ఆపరేట్ చేస్తే ఇది ఎయిర్లో డిఫరెంట్ యాంగిల్స్లో మూవ్ అవుతుంది. హౌ టు ఫ్లై ఏరోప్లేన్ ఏరోడైనమిక్స్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది బై దిస్ అప్లికేషన్. టెక్నోజియాన్ వల్ల విద్యార్థులకు చదువుతో పాటు కొత్త ఆలోచనలను కలిగించడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు విద్యార్థులు. ఈవెంట్స్ తో పాటు తోటి విద్యార్థుల నైపుణ్యాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడకు వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, మంచి ఎగ్జిబిట్స్ కు సర్టిఫికేట్, క్యాష్ అవార్డులు ఉంటాయంటున్నారు నిర్వాహక విద్యార్థులు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రకరకాల మంది ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది తెలుసుకొని వాళ్ళకి ముందుగానే ఇటువంటి ఈ ఈవెంట్స్ ఉంటాయి, మీరు ఇవి నేర్చుకుంటే ఇంత సాంకేతిక నైపుణ్యత ఎట్లా పెంపొందుతుంది వాళ్ళలో అనేది మేము చూస్తాము. వాళ్ళలో కొన్ని స్కిల్స్ బయటపడతాయి. ఎంత ఇంటలెక్చువల్ స్కిల్స్ ఉన్నాయి, ఎంత టాక్టిక్స్ ఉన్నాయి వాళ్ళలో. అంటే ఎప్పుడు చదువుకే పరిమితం కాకూడదండి. ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక ప్రతిభను చూపించి వాళ్ళు మంచి ప్రైజ్ మనీ గెలుచుకుంటున్నారు. టెక్నాలజీ ద్వారా మేము ఏం చెప్పుకుందాం అనుకున్నామంటే, ఇప్పుడు రోజు నేర్చుకునేది వాళ్ళు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ లో వాళ్ళు ప్రెజెంట్ చేయడానికి, రోజు థియరిటికల్ గా నేర్చుకున్న దాన్ని వాళ్ళు పేపర్ ప్రెజెంటేషన్ చేయడానికి, నేర్చుకోవడానికి రావాల్సిన వాళ్ళు వర్క్ షాప్స్ లో నేర్చుకోవడానికి, అంటే వాళ్ళు ఎలా ఏం చేశారు అని చెప్పి వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క వర్క్ షాప్ ఉన్నాయి. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్నారు. నిట్ టెక్నోజియాన్ ఫెస్ట్ పై యువ ఇంజనీర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో మరింత జోష్ పెంచుతున్నాయి.